వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ కస్టడీ మిస్సింగ్ మిస్టరీ కేసు అనేటువంటిది ఏపీ ప్రభుత్వం మెడకి చాలా బలంగా చుట్టుకుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. కారణం ఏంటి అని అంటే, ఎప్పుడో దాదాపుగా 50 రోజుల క్రితం మిస్సింగ్ అయితే అతను ఇప్పుడు అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, దానికి ముందు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా దీని మీద, ముఖ్యంగా అంబటి రాంబాబు గారు చాలా పెద్ద ఎత్తున ఈ కేసును బయటికి తీసుకొచ్చి ఆ సాయికృష్ణ లాకప్కి గురయ్యాడు అంటూ అతని తీవ్రంగా పోలీసులు కొట్టారు అనేటువంటి కాళ్ళ గోళ్లు పీకేశారు అనేటువంటి వీడియోలన్నీ కూడా ఫొటోస్ అన్ని కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. అయితే అధికార కూటమి నాయకులు కొంతమంది ఆరోపిస్తుంది ఏంటంటే, ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు ఫేక్, ఆ ఒరిజినల్ కావు అని చెప్పేసి ఆయన అంటాడు. మరి అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, సరే ఫోటోలు ఫేక్ అయితే మరి మీరు ఒరిజినల్ గా మనిషిని తీసుకురండి, సాయికృష్ణని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించండి అని చెప్పేసి ఆయన అంటే, ఇదంతా కూడా రాజకీయ రంగు పొడుముకుంటోంది అని కొంతమంది విశ్లేషకులు వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో, సాయికృష్ణ తల్లి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా, మాకు రాజకీయాలు వద్దు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలు వద్దు, నా కొడుకుని నాకు అప్పగించండి చాలు అని ఆవిడ కన్నీరు మున్నీరు అవుతుంటే చాలా హృదయ విదారకంగా ఆ దృశ్యం మనకి ఏంటంటే చాలా హృదయం ద్రవించేలాగా ఆ దృశ్యం ఉండటం. తర్వాత ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం, దానికి ముందు గద్దె రామ్మోహన్ రావు గారు ఆ ఫ్యామిలీని కలవటం. మొత్తం మీద ఇది మాత్రమే కాదు, ఇంకా ఈ సాయికృష్ణ కేసుతో పాటు వెలుగులోకి వస్తుంది ఏంటంటే, క్రాంతి కుమార్, పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి ఒక అతను, వీళ్ళంతా సరే వీళ్ళ మీద కొన్ని కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి, ఇంకోట వీళ్ళు కొంచెం తాగుడు బ్యాచ్ లేకపోతే గంజాయి బ్యాచ్ అది ఇది కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం పోలీసులకు ఉందా? ఎందుకు అనంటే, సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ని కానీ, లేదంటే ఇప్పుడు ఈ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ లేదా కస్టడీ టార్చర్ అనేటువంటిది పెట్టాడు ఈ సిఐ నాగరాజు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు ఎవరైతే ఉన్నారో, ఆయన చాలా దుందుడుకు స్వభావం కలవాడు అని, కొంచెం ఇది మన అగ్రెసివ్ గా ఉంటాడు అని, కొంచెం హీరోయిక్ గా ఫీల్ అవుతాడు అని, ఈయన మీద రకరకాల వేరే ఆరోపణలు కూడా ఉన్నాయి, అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి అనేటువంటిది కూడా జరుగుతున్న చర్చ. మొత్తం మీద ఇక్కడ ఈ క్రాంతి కుమార్ అలాగే కస్టోడియల్ టార్చర్ నేను స్వయంగా చూశాను అని మహంకాళి చందు అనేటువంటి ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టడం జరిగింది. అతను కూడా ఒక పక్క ఉంటే, ఇంకా రకరకాలు గంగమ్మ అనేటువంటి ఆవిడ కూడా కస్టోడియల్ టార్చర్ కి గురైంది అనేటువంటిది అదొక కేసు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ లో మృతి చెందింది అనేటువంటిది అదొకటి, గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసేశారు అనేటువంటిది, అనకొండ ఐపీఎస్ కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగింది అనేటువంటిది, ఇలా రకరకాల కేసులన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తున్న నేపథ్యంలో, తాజాగా ఎంపీలందరూ కూడా, వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ విషయాలు ప్లస్ డిఎస్సి విషయాలు, అనేక విషయాలు వాళ్ళు చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ వార్త మోడీ గారికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అలాగే అమిత్ షా గారి దృష్టికి వెళ్ళింది. వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అనేటువంటి విశ్వసనీయ సమాచారం బయటకు వస్తుంది. ఎందుకు అనంటే, ఏపీలో ఉన్నది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అది ఎన్డీఏ కూటమి గవర్నమెంట్, అది బీజేపీతో కలిసినటువంటి మిత్రపక్షం. ఒక పక్క ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సాయికృష్ణ హత్య లేదంటే ఏంటి ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు అనాలి మనం. ఇదేదైతే ఉందో ఇది ముఖ్యంగా అతను పవన్ కళ్యాణ్ అభిమాని, అలాగే అతని మేనమామ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ సింపథైజర్ కాబట్టి, ముఖ్యంగా ఇది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి సాయికృష్ణ ఈ కేసు అనేటువంటిది జనసేన మీద చాలా పెద్ద మచ్చని వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే, ఇంత జరుగుతున్నా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒక కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడి మీద జరుగుతున్న ఇంత దారుణాన్ని, ఆ కన్న తల్లి ఆవేదనని చూసి కూడా ఆయన ఎందుకు మరి బయటకు రావట్లేదు, ఓదార్చడానికి ఎందుకు రాలేదు ఆ తల్లిని అనేటువంటిది అదొక చర్చ జరుగుతుంటే, వీటన్నిటి మీద ప్రధానమంత్రి మోడీ ఆరా తీస్తున్నారు, అమిత్ షా ఆరా తీస్తున్నారు. అసలు జరుగుతున్నది ఏంటి, ఏం జరుగుతుంది ఏపీలో, ఈ లాకప్ డెత్లు ఏంటి, తర్వాత ఈ డిఎస్సి గొడవ ఏంటి, ఇలాంటి అనేక విషయాల మీద
అక్కడ ఢిల్లీలో మన ఈ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి మీటింగ్ పెట్టడంతో ఈ వార్త ఆ చెవిన ఈ చెవిన ప్రధానమంత్రి మోడీ గారి దాకా వెళ్ళటం, ఆయన ఒకంత అసహనాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక కేసు డీటెయిల్స్ లోకి వెళ్తుంటే చాలా దారుణమైనటువంటి నిజాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో తల్లి ఎలాగైనా సరే జూన్ 29లోగా అతన్ని అప్పచెప్పాలి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి సాయికృష్ణ అని చెప్పేసి కోర్టు ఆల్రెడీ చాలా బలమైనటువంటి ఆదేశాలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొన్నటిదాకా స్పందన లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ ఫ్యామిలీని కలిశారో అప్పటి నుంచి చక్క చాలా వేగంగా మార్పులు మొదలయ్యాయి. సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు, అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక పక్క ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని అంటే హత్యని మీరు ఒప్పుకున్నట్టే అని చెప్పేసి మళ్ళీ అంబటి రాంబాబు గారు ఆ పాయింట్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు దైవప్రసాద్ అని సిపిఐ ఏసీపీ అయినా ఆయన వెళ్ళి మొత్తం ఆవిడ స్టేట్మెంట్లు అవి రికార్డ్ చేయటం, సాయకృష్ణ మదర్వి ఇవన్నీ సో చకచకా కొంత ఏదో కేసుకు సంబంధించినటువంటి పురోగతి జరుగుతోంది అని చెప్తున్నారు. కానీ ఇది మొత్తం కూడా ఏదో మేనేజ్ చేసే వ్యవహారం లాగే ఉంది. లేదంటే ఇంత దూరం వచ్చిన తర్వాత మాజీ సీఎం వెళ్ళి ఆ ఫ్యామిలీని కలిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీని తన దగ్గరికి పిలిపించుకోవటం ఏంటి, దానికి ముందు గద్దె రామ్మోహన్ రావు వెళ్ళటం ఏంటి, ఇంకా జనసేన నాయకులు కూడా బేరసారాలు ఆడారు ఆ ఫ్యామిలీతో, ఈ కేసుని ఇంతటితో వదిలేయండి అని చెప్పి సెటిల్మెంట్ కోసం ట్రై చేసినా కూడా ఆ ఫ్యామిలీ లొంగలేదు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ అండ ఆ ఫ్యామిలీకి పుష్కలంగా ఉండడంతో, వాళ్ళు ఆ సపోర్ట్ ఉండడంతో ఏదైనా సరే న్యాయ పోరాటం ఎంతవరకు అయినా సరే వెళ్ళి న్యాయ పోరాటం చేస్తాం, నా కొడుకు నాకు దక్కటమే నాకు ముఖ్యం అనేటువంటిది ఆ తల్లి చాలా బలంగా కోరుకోవడంతో ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు ఆ సిఐ నాగరాజు ఎవరైతే ఉన్నారో అతని మీద కేసులు పెట్టడం, ఈవేళ రేపు అతను అరెస్ట్ చేస్తారు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఇక ఈ పెరుగుపోగు ఏది క్రాంతి కుమార్ తండ్రి కూడా ఈ విషయం గురించి చాలా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ముందు కేసు డీటెయిల్స్ చూస్తే ఈ క్రాంతి కుమార్ది కానీ సాయికృష్ణది కానీ రెండు కూడా ఇవి ప్రభుత్వ హత్యల్లాగే భావించాలి. టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండ ఇదంతా అంటూ అనేటువంటిది ఇద్దరు కుటుంబ సభ్యులు నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా, కనీసం ఓదార్పు కూడా దక్కకపోవటం అనేటువంటిది కూటమి ప్రభుత్వం యొక్క రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం, క్రాంతి కుమార్ ఆత్మహత్య, ఇవి రెండు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనంటూ చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండం మీద జాతీయ స్థాయిలో న్యాయ రాజ్యాంగ నిపుణులు పౌర హక్కుల కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం, మీడియా క్రియాశీలంగా వ్యవహరించడంతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయి అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి విజయవాడ పోలీస్ లాకప్ మరణాలు అనేటువంటి దారుణంగా ఈ దారుణాలన్నీ కూడా కూటమి ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నారు అనేటువంటిది జరుగుతున్న చర్చ. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్ల మరణాలను ఇంత బ్రతికించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదు అని న్యాయ నిపుణులు కూడా మండిపడుతున్నారు అనేటువంటిది. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా విలవిల్లాడిపోతారు అనేటువంటిది ప్రభుత్వానికి పట్టదా అనేటువంటిది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ సాయికృష్ణ తల్లి ఎంత తిరిగినా కూడా వాళ్ళు కనికరం చూపలేదు. అతన్ని మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకెళ్లి 3rd డిగ్రీతో వేధించారు అనేటువంటిది ఆ తల్లి చెప్తోంది. అయినా సరే పోలీసులు మనసు కరగట్లేదు, తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని, ప్రాణాలతో అప్పగించాలని కూడా ఆవిడ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరి కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలి అని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ డొంకంతా కూడా కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారు అనేటువంటిది కూడా ఆవిడ ఆరోపిస్తున్నటువంటి విషయం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లినటువంటి వైఎస్ జగన్ పరామర్శించి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఇతర పోలీసు అధికారులంతా కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు అనేటువంటిది కూడా ఆయన చెప్పారు. సో ఓవరాల్ గా ఈ ప్రజా సంఘాలు కూడా దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో కూడా చంద్రబాబు మన కూటమి ప్రభుత్వం యొక్క అలాగే పోలీసు వ్యవస్థ యొక్క బండారాన్ని బయటపెట్టింది అనేటువంటిది ఇప్పుడు మాట్లాడుతున్నారు. పోలీసులు 3 నెలల పాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని, ఆ చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సెల్ఫీ వీడియోలో క్రాంతి కుమార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో కాదు జాతీయ
జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమానుష వైఖరి మీద అనేక మంది రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఎన్నో ప్రజా సంఘాలు ఇంకా మానవతావాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య అంటూ ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే భావించాలి అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక ఈ పోలీసులే భక్షకులు అవుతున్నారు, నా బిడ్డ బలవన్మరణానికి కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులే కారణం అని పెరుగుపోగు క్రాంతికుమార్ తండ్రి, తర్వాత ఆయన ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అతను, ఆయన పెరుగుపోగు వెంకటేశ్వరరావు ఆయన పేరు. క్రాంతికుమార్ మరణానికి కారణమైన సిఐ నాగరాజుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, నేను ఒక సామాజిక ఉద్యమకారుని, సామాజిక సమస్యలపై అనేక పోరాటాలు చేశాను, ప్రజా హక్కులు దళిత హక్కుల కోసం పోరాడాను, నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. గత నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటల సమయంలో కృష్ణలంక పోలీసులు నా కుమారుడింటికి వచ్చారు, సిఐ రమ్మంటున్నారు, పోలీస్ స్టేషన్కి రావాలని పిలిపించారు, నా బిడ్డకు భయపడి రానని చెప్పాడు, సిఐ నన్ను చంపేస్తాడని పోలీసులతో అన్నాడు, నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదే అని పోలీసులు బెదిరించారు. పోలీసులు పక్క ఇంట్లో ఉన్న నా భార్య వద్దకు వెళ్లి మీ అబ్బాయిని బయటకు రమ్మని చెప్పని కోరారు. నా భార్య అక్కడికి వెళ్లి కొడుకును బయటకు రమ్మని చెప్పగా, వద్దమ్మా నేను బయటకు వస్తే చంపేస్తారు అని భయపడుతూ నా కొడుకు చెప్పాడు. తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు. అనంతరం 11 గంటల సమయంలో నా కొడుకు గుళికల మందు తాగాడు. వెంటనే అక్కడ ఉన్న నా భార్య తలుపులు తీయాలని కోరగా తలుపులు తీశాడు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే హాస్పిటల్కి తరలించాం. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అదే రోజు రాత్రి హాస్పిటల్లో మరణించాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమో అని తొలుత అనుకున్నాం, కానీ అతను ఫోన్ వెతకగా సెల్ఫీ వీడియో బయటపడింది. దీనిపై సిపికి ఫిర్యాదు చేశాం. దీంతో సిపి వారం గడువు కావాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు రాయబారానికి వచ్చారు. నేను నా కొడుకును మరణంపై ప్రైవేట్ కేసు వేయడానికి సిద్ధమయ్యాను అని వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసుల మీద నమ్మకం కోల్పోయాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మా అబ్బాయి ఒక్కడే కాదు, అతని కంటే ముందే సాయికృష్ణ అనే అతన్ని కూడా పోలీసులే గోల్డ్ పీక్ లాకప్ డెత్ చేశారు. ఈ విషయం బయటపడింది. దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నేను ప్రైవేట్ కేసు వేసేందుకు సిద్ధమై లాయర్లను కలుసుకున్నాను. ఈ క్రమంలో గురువారం నా కుమారుడు వీడియో బయటకు వచ్చింది. నేనైతే వీడియో బయటకు పంపలేదు, కానీ క్రాంతి చనిపోయే ముందు తన స్నేహితులకు ఆ వీడియో పంపాడు. వారి ద్వారా బయటకు వచ్చింది. నా కొడుకు రౌడీ షీటరే కాదనను. సాయికృష్ణ, నా బిడ్డ క్రాంతికుమార్ వీరికంటే ముందు ఇంకా అనేక మంది సిఐ వేధింపుల బారిన పడ్డారు అని కూడా వెంకటేశ్వరరావు మండిపడ్డారు. సో పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని ఇన్ఫార్మర్లుగా మార్చుకుని పోలీసులు తమ వ్యక్తిగత స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. పోలీసులు చెప్పినట్లు చేయకుంటే వారం వారం స్టేషన్కి రావడం లేదు అన్న పేరుతో కొట్టి వేధిస్తున్నారు. నా బిడ్డ ఇవన్నీ నాకు చెప్పుకోలేకపోయాడు. 1-2 సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చాడు. ప్రతిసారి పోలీసులు ఇంటికి రావడం వల్ల నా బిడ్డ భయపడిపోయాడు. సెల్ఫీ వీడియోలను నేను ఎస్సీ మాదిగ్గా పుట్టడమే తప్పు అంటూ ఆవేదన చెందాడు. సిఐపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి, అతన్ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి అని కూడా పేరుపోగు వెంకటేశ్వరరావు చెప్పడం జరిగింది. ఇంకా కడపలో లాకప్ డెత్ గురించి మనం అది కూడా చూస్తే గనక విచారణ పేరుతో పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేయటం అనేటువంటిది ఈ పోలీస్ వ్యవస్థ, ఈ కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ యొక్క దుర్మార్గమైన చర్య అనేటువంటిది అందరూ చెప్తున్నారు. బిగ్ బాస్ నుంచి రాష్ట్రంలో జిల్లా స్థాయి అధికారుల వరకు కాకి మార్కు క్రౌర్యాన్ని ప్రదర్శించి బరితెగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పోలీసులు యథేచ్ఛగా సాగిస్తున్నటువంటి లాకప్ మరణాల దారుణాలు మరిన్ని బట్టబయలు అవుతున్నాయి అనేటువంటిది ఒక సాయికృష్ణ లాగా, క్రాంతికుమార్ లాగా, ఈ దళిత యువకుల్లాగే పోలీసు 3rd డిగ్రీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడటం అనేటువంటిది కలకలం రేపుతుంది. కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు ఓ దళిత మహిళను విచారణ పేరుతో పాశవికంగా కొట్టి చంపేశారు అనేటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల అమానుష కాండపై బాధిత కుటుంబం హైకోర్టును ఆశ్రయించడంతో తమ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు బిగ్ బాస్ నేతృత్వంలో పోలీసులు కొత్త కుట్రగా తెరతీస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం గ్రామానికి చెందిన గంగమ్మ అనే దళిత మహిళను పోలీసులు ఓ కేసులో తమదైన శైలిలో విచారించారు. ప్రత్యేకంగా ఏర్పడిన సిట్ అధికారులు విచారణ సమయంలో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అచేతనంగా పడిపోయారు. ఆమె చనిపోయిందని గ్రహించడంతో రాయలసీమలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అవినీతి అనకొండ ఐపీఎస్ అధికారిని సంప్రదించారు. ఆయన సూచనలతో పక్కాగా కథ నడిపించారు. అందుకు గంగమ్మ కుమార్తెను తమదైన శైలిలో బెదిరించి అనుకూలంగా మలుచుకున్నారు. గంగమ్మ కాలు జారి పడిపోయిందని, చనిపోయిందని ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నారు. కాలు జారి పడిపోతే పోలీసులు ఆమె కుమార్తె నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే లాకప్ మరణాన్ని కప్పిపుచ్చుకునేందుకు ముందు జాగ్రత్త చర్యగానే పోలీసులు ఈ ఎత్తుగడ వేశారు అన్నటువంటిది స్పష్టం
అవుతోంది అనేటువంటిది. అనంతపురం పోలీస్ బందోబస్తు మధ్య గంగమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే దళిత సంఘాల ఆందోళనలతో ప్రభుత్వం తూతూ మంత్రంగా స్పందించింది. గంగమ్మను ఖననం చేశారు అనేటువంటి విషయాన్ని కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. గంగమ్మ DNA శాంపిల్స్ ను భద్రపరిచి సమగ్రంగా దర్యాప్తు చేయించాలని పూర్తి వివరాలతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది అనేటువంటిది. దీంతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ఎత్తుగడలతో బిగ్ బాస్ లేదంటే రాయలసీమ అనకొండ IPS తీవ్రంగా భర్జన పడుతున్నట్టుగా సమాచారం. గంగమ్మ లాకప్ మరణం ఉదంతంలో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారే. మరోవైపు గంగమ్మతో పాటు కస్టడీలోకి తీసుకున్న 47 ఏళ్ల బ్యాగారి దర్గప్ప కాకి దెబ్బలకు ప్రాణాపాయ స్థితిలో కుట్టుమిట్టాడుతున్న సమాచారం. ఒకవైపు దీని గురించి జై భీమ్ భారత్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ లాకప్ డెత్ కాదు, ఇది ముమ్మాటికి పక్కా ప్రణాళిక ప్రకారం చేసినటువంటి హత్య అని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విజయవాడ బందర్ రోడ్డు రమేష్ హాస్పిటల్ సమీపంలోని ఒక హోటల్లో సాయికృష్ణ నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. ఇందులో పోలీసులతో పాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారమే ఈ హత్యకు కారణం అనేటువంటిది ఇది కొత్త యాంగిల్ జడ శ్రవణ్ కుమార్ గారు బయటపెట్టింది. దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉంది అని కూడా వెల్లడించారు. సాయికృష్ణను హత్య చేసి అనాథ శవంగా చిత్రీకరించే స్వర్గపురిలో శవదహనం పూర్తి చేశారు అని కూడా ఆయన చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. జడ శ్రవణ్ విజయవాడ గాంధీనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలు వెల్లడించారు. దీనిపై CBI విచారణకు ఆదేశించాలని కోరారు. అలాగే సాయికృష్ణ కేసులో ఇంతమంది పోలీసులు పాల్గొంటే కేవలం CI నాగరాజు ఒక్కరిపై మాత్రమే కేసు ఎందుకు నమోదు చేశారు అని కూడా జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. CI పై నమోదు చేసిన హత్య కేసు నీరుగార్చే కుట్రలో తొలి అడుగు పడింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగస్వాములైన వారిని చేర్చి హత్య కేసుగా మార్చాల్సి ఉండగా డెడ్ బాడీ ఎక్కడుందో తెలియకుండానే హత్య కేసుగా నమోదు చేశారన్నారు. ఇది కేసు మొత్తాన్ని నీరుగార్చే కుట్రలో భాగం. ఈ కేసును CBIకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇది మన సాయికృష్ణ వైద్యం కోసం 14వ తేదీ ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని అక్కడ వైద్యులు సూచించారు. అక్కడి నుంచి 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలో మళ్లీ హోటల్ రూమ్ కి తరలించారు. గత నెల 8వ తేదీ సాయంత్రం టాస్క్ ఫోర్స్ CI కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్స్, ASI, బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురంలో మిత్రుడితో కలిసి ఒక రూమ్ లో ఉంటున్న సాయికృష్ణని కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారు అనేటువంటిది. అంటే దాదాపు ఇన్ని రోజులైంది చూడండి. సో ఇలాగ అనాథ శవంగా CI నాగరాజు సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్కి ఎదురుగా ఉన్న స్వర్గపూర్లో 2 కానిస్టేబుల్స్ ద్వారా 24వ తేదీ సాయంత్రం 5:45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు అనేటువంటిది కూడా. ఇక కూటమి సర్కారు డెడ్ బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడ శ్రవణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్టే అంటూ మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం 4 పాదాల మీద కాదు 40 పాదాల మీద నడుస్తోందని వ్యాఖ్యానించారు. సాయికృష్ణ మృతిపై హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు. ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదు అని విమర్శించారు. చేతి గీతలో అరగదీస్తామని, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ పదే చెబుతున్నారన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్కౌంటర్ అని, అక్కడ 400కు పైగా ఇవి జరిగాయని పవన్ మాటల్లో అర్థం కూడా అదే అంటూ కూడా జడ శ్రవణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారు అని కూడా ఆయన ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే CI నాగరాజు ఆ విధంగా తయారయ్యాడు అని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు అంటూ చెప్పారు. ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేప్ చేస్తే మాట్లాడరా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ఢిల్లీలో పక్కన కూర్చోబెట్టుకుంటావా? నువ్వేం సనాతన ధర్మ సారథివి అంటూ కూడా జడ శ్రవణం మండిపడ్డారు. సో చూడాలి ముందు కేసు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటుందో, ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ కేసులో. అలాగే NHRCకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ కి కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజరాణి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే కృష్ణలంక CI నాగరాజు యొక్క అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన సాయికృష్ణ పోలీసుల వేధింపులతో క్రాంతికుమార్ ఆత్మహత్య, ఇరువురు మరణాల్లో కూడా కృష్ణలంక CI నాగరాజు పేరు, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కస్టడీ హత్యలు చేస్తున్నారు అంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 2 యువకుల మరణాలు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించాయని
కూడా పేర్కొన్నారు. ఆయా ఘటనలపై సమగ్ర విచారణ జరిపి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేసింది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు డాక్టర్ మద్దెల గురుమూర్తి అలాగే డాక్టర్ గుమ్మా తనూజారాణి వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పోలీసుల అకృత్యాలపై ఫిర్యాదు పత్రం అందజేశారు. వార్తా కథనాలు, బాధిత కుటుంబ సభ్యుల ఆవేదన తదితర అంశాలపై ఆధారాలు సమర్పించారు. ఈ 2 ఘటనల్లోనూ కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పాత్ర ఉంది అని స్పష్టమవుతున్నట్టుగా కమిషన్ కు వివరించారు. ఎంపీలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణాలపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. కాపు యువకుడు సాయకృష్ణ అదృశ్యం అనేటువంటిది ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. కస్టడీలో హింసించడం వల్లనే అతను మరణించి ఉండవచ్చు అనే ఆరోపణలు వస్తున్నాయి. బహిరంగ సమాచారం, మీడియా కథనాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఇవన్నీ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మరణానికి ముందు సాయకృష్ణకి అయిన గాయాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బహిర్గతం అయ్యాయి. అతడి పరిస్థితి గురించి కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. పోలీసులు రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించారు. సో ఈ దారుణాన్ని విచారణకు స్వీకరించి స్వతంత్ర నిష్పాక్షిక కాల పరిమితి గల విచారణకు ఆదేశించాలి. అరెస్టు, అదుపులోకి తీసుకున్న రికార్డులు, స్టేషన్ డైరీ, సీసీ కెమెరాల దృశ్యాలు, వైద్య రికార్డులు, మరణానంతర పరీక్ష నివేదికలు, ఫోరెన్సిక్ నివేదికలు తెప్పించాలి. అరెస్టు సమయంలో డీకే బస్సు మార్గదర్శకాలు, ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు పాటించారు లేదా అన్న విషయాన్ని కూడా నిర్ధారించాలి. కస్టడీ హింస, అధికార దుర్వినియోగం ఆరోపణలు విచారించి బాధిత కుటుంబానికి తగిన పరిహారానికి సిఫార్సు చేయాలి. మరో ఘటనలో 42 ఏళ్ల పి క్రాంతి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 21 మే 2026 క్రాంతి కుమార్ విషం సేవించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. మరణానికి ముందు స్వయంగా రికార్డు చేసిన వీడియోలో 3 నెలలుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు వేధింపులకు గురి చేస్తున్నారని, ఆయనే తన మరణానికి కారణమని కూడా నాగరాజు పేర్కొన్నాడు. నాగరాజుపై గతంలో అందిన ఫిర్యాదులు, సేవా రికార్డులు, క్రమశిక్షణ చరిత్ర తెప్పించాలి. న్యాయం, పారదర్శకత కోసం స్వతంత్ర సంస్థ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలి. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణ, జవాబుదారీతనం కోసం తగిన ఆదేశాలు ఇవ్వాలి. ఫిర్యాదుని అత్యవసరమైనదిగా పరిగణించాలి అని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కి చూపించిన ఎంపీలు ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరిచి ఫోరెన్సిక్ పరిశీలన చేయించాలి అని కూడా కోరటం జరిగింది. మరి ఏంటిది ఇదంతా? జై భీమ్ అనేటువంటి సినిమాలో సూర్య యాక్ట్ చేసిన సినిమా, అది చాలా మంచి సినిమా. జస్టిస్ చంద్రు అని ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ లాంటిది. ఆయన చాలా అద్భుతమైనటువంటి తీర్పు చెప్పడం కూడా జరిగింది వాటిలో, ఆ మరణాల విషయంలో. సో అలాగా వాదించారు ఆయన బాధితుల తరఫున. ఎంతో దారుణంగా పాపం దళిత యువకుల్ని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో హింసించడం, లాకప్ చేయటం, ఇవన్నీ కూడా సినిమాలో. అలా మరి సినిమాని తలపిస్తున్నట్టుగా ఏంటి ఇవన్నీ అనేటువంటిది కూడా జరుగుతున్నాయి. ఏపీలో జరుగుతున్న ఈ భాగోతం ఏంటి, ఈ దారుణాల గురించి అలాగే ప్రధానమంత్రి మరి అమిత్ షా కూడా హారా తీస్తున్నట్టుగా ఇప్పుడు ఒక సమాచారం. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.